జూనియర్ డాక్టర్ల సమ్మెని నేను తప్పుపట్టను. ఎందుకంటే ప్రతి ఏడాది కూడా డిఏలు పెంచుకుంటున్నప్పుడు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు జీతాలు పెంచుకుంటున్నప్పుడు, ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు పెరుగుతున్నప్పుడు వీళ్ళకి స్టైఫండ్ పెరగకపోతే ఎట్లాగా? వాళ్ళు 30% అడిగారు. వాళ్ళకి ఎప్పుడు పెంచారు? అంతకుముందు ఎన్నేళ్ల క్రితం పెంచారో ఒకసారి క్రాస్ చెక్ చేసుకుని ఏడాదికి 10% కాకపోతే 5% లెక్కలేసుకున్న ఒక మల్టీ ఫిగర్ రావాలి. అందులో తప్పు లేదు అడగటం. కానీ అలా పెంచకపోగా 3%కే పెంచుతాం అన్నటువంటి ప్రతిపాదన ఖచ్చితంగా ఆమోదయోగ్యం కాదు. కాబట్టి వాళ్ళు సమ్మె చేయడంలో తప్పు లేదు. కానీ ఇది పేదవాడి జీవితంతో ఆటలు కాకుండా చూసుకోవాల్సింది. జూనియర్ డాక్టర్లు శుభ్రంగా అక్కడే వైద్య శిబిరాలు ఏర్పాటు చేయండి గతంలో చేసినట్టుగా. ఎందుకంటే మీరు మీ డిమాండ్ నెరవేర్చడంతో పాటు మీ బాధ్యతను విస్మరించారన్నటువంటి పరిస్థితి వద్దు. ఎందుకంటే సీనియర్లు వాళ్ళకేం పెద్ద నష్టమేం లేదు. కానీ నష్టపోయేది పేదవాడు. ఒక పేదవాడు ఇల్లు వదిలి ఆసుపత్రి దగ్గరికి రావడానికి నానా తిప్పలు పడాలి. బోలెడంత ఖర్చులు అవుతాయి వాళ్ళకి. బోలెడంత మానసిక శారీరక శ్రమ ఉంటుంది. దానికి తోడు వాళ్ళకి ఈ సమయంలో అందాల్సిన వైద్యం అందకపోతే వాళ్ళకి ఆ తర్వాత జీవితాలు ఉండవు. కాబట్టి ఆ బాధ్యతని ఇక్కడ ఓపీ బాయ్కాట్ నేను తప్పుపట్టను. కాకపోతే సపరేట్గా జూనియర్ డాక్టర్ల ఉచిత వైద్య శిబిరం లాగా ఏదైనా నిర్వహించితే బాధ్యతగా కూడా ఉన్నట్టు ఉంటుంది.